ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 26వ అధ్యాయము 22వ వచనము. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించెను, దాని విషయమై వారు జగడమాడలేదు. ప్రియమైన వల్లరా, అబ్రహాము కొన్ని బావులు తవ్వించాడు. అబ్రహాము చనిపోయిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేశారండి. ప్రియమైన వల్లరా, మరలా తిరిగి ఇస్సాకు వాటిని తవ్వించాడు. అలా ఆ క్రమంలో జలాలు కలిగిన నీళ్ల బావి ఇస్సాకుకు లభించింది. అప్పుడు గెరారులో నివసిస్తున్న ఆ యొక్క కాపరులు ఇస్సాకు యొక్క కాపరులతో గొడవ పడ్డారు. ఆ నీళ్లు మావంటే మావి అని వారు ఎంతగానో గొడవ పడుతూ ఉన్నారు. అప్పుడు ఇస్సాకు మరొక బావిని తవ్వించాడండి. అక్కడ కూడా వారు వచ్చారండి, వచ్చి గొడవ పెట్టుకున్నారు. మరలా ఇస్సాకు మరొక బావిని తవ్వించినప్పుడు అక్కడికి గెరారు కాపర్లు రాలేదండి. అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, దేవుడు మనకి ఎడమ కలగజేసి ఉన్నాడు, అంటే సమాధానమును ఏర్పాటు చేసి ఉన్నాడు అని. ప్రియమైన వల్లరా, ఇక్కడ ఇస్సాకు సమాధానమును ఇష్టపడేవాడు కాబట్టి తనకు తానుగా వెళ్ళిపోయి మరొక బావి తవ్వటానికి తవ్వించాడు. అంతే తప్ప వారితో గొడవ పడడానికి తను సిద్ధపడలేడు. సమాధానాన్ని ఇష్టపడుతున్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, సమాధానపరచువారు ధన్యులు అని. అంటే నిత్యము కూడా మనం సమాధానాన్ని కోరుకోవాలి. లేకపోతే పోటీతత్వాన్నో, కలహమునో, గొడవనో కోరుకునేవారిగా ఉండకూడదండి. ఇస్సాకు అంతగా ఆశీర్వదించబడ్డానికి గల కారణం కూడా ఈ సమాధానమే. ప్రేమైన వల్లరా, తన తండ్రి చూసిన సంబంధాన్ని ఏమాత్రం కూడా తను ఎదురు చెప్పలేదు. సమాధానంగానే తన తండ్రి మాట ప్రకారంగానే ముందుకి కొనసాగాడు. కావున ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానమును ఇష్టపడాలి. సమాధానము కలిగి ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. సమాధానము ఎప్పుడు కూడా సంతోషమును అనుగ్రహిస్తుంది. దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక. ఆమేన్.